అధికారం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగైనా మాట్లాడతారని అందుకు నిదర్శనం మొదట్లో వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన వ్యక్తి నేడు 10,000 ఇస్తానని చెబుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం బాలాజీ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులమతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలతో సంక్షేమాన్ని అందించిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ఒకప్పుడు పెన్షన్ ఇవ్వాలంటే మరొకరు జాబితా నుండి తీసేయాల్సి వచ్చేదని, నేడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా జగన్ చొరవ చూపారని అన్నారు. క్షేత్రస్థాయిలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందాల్సిన ప్రతి ప్రభుత్వ సేవ అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. ఏపీలో ఉన్నత వర్గాలకు పేద వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో వైసీపీ మళ్లీ తిరిగి అధికారం చేపడుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ మహిళా ప్రతినిధులు కవిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళని హెరాస్మెంట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ డేటా సేకరించడం, అదేవిధంగా ఎన్నో రకాలుగా అవాంఛనీయ సంఘటనలైనా కూడా జరిగినాయని చెప్పి పబ్లిక్గా నిస్సిగ్గుగా చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ వాలంటీర్లకి నేను 10,000 ఇస్తాను, మీరందరూ మేము ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని పెడతాను, కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశానికి పనిచేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని వెన్నుపడి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయి దిగజారిపోయి మాట్లాడుతున్నారో కూడా మన ప్రజలంతా కూడా ఒకసారి అవగాహనతో పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక మారుగా అయిపోతూ ఉన్నది, మరి ఆర్థిక మాంద్యం ఏర్పడుతూ ఉన్నది, మొత్తం అప్పులతో కూడిపోయినది, అప్పులు తెచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి పంచిపెడతా అన్నట్టు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.